ఈ ఫోను కీర్తిది కాదు, కీర్తి వాళ్ళ బ్రదర్ది. రీసెంట్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అబ్బాయి. కరెక్ట్ పాట పాట చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాలా. ఈరోజైతే నేను మా వైఫ్ కీర్తన ఇద్దరం కలిసి అయితే మన భద్రాచలం నుంచి కొత్తగూడెం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే కీర్తనది ఫోన్ ఉంది, వివో ఫోను. ఆ ఫోన్ ఏమైందంటే డిస్ప్లే పోయిందనమాట. డిస్ప్లే పోతే దాని కాంబో ఎక్కడ దొరకలేదు, కర్ డిస్ప్లే అయితే. సో వాళ్ళు మన వివో స్టోర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడినంటే నైట్ వెళ్ళి ఇచ్చేసాం. మీకు చూపిస్తా వీడియో కూడా. నైట్ వెళ్ళి ఇచ్చాము. ఇస్తే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే రమ్మన్నారు. వెళ్తున్నాం. వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ అక్కడ కొంచెం ప్లేస్ ఉన్నాయి, మొత్తం తిరిగేసి వస్తాం. ఎలా వెళ్ళాం ఎలా వచ్చామనేది చూపిస్తాం. చూస్తూ ఉండండి. మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీడియో కొంచెం చాలా కష్టపడుతున్నాం, చాలా తిరుగుతున్నా. కొంచెం సపోర్ట్ చేయండి, పక్కన వాళ్ళకి షేర్ చేయండి. మన భద్రాద్రి ఆటో వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రాబ్లమే లేదు. మీరైనా తీసుకెళ్ళి హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకుని మార్నింగ్ 10 కల్లా వచ్చారు అనుకోండి. హ్యాపీయా? ఇది సంతాతనే ఉంటుంది ఆర్లో బట్టి. పాలవంచ పెద్దమ్మ తల్లి గుడి చూడండి, చాలా ఫేమస్ అనమాట ఈ గుడి. తెలియదు వాళ్ళకైతే ఒకసారి చూడండి. ఈ గుడి అయితే మన కొత్తగూడెం వెళ్ళే దగ్గరలో పాలవంచ అయితే ఊరు ఉంటుంది. ఆ పాలవంచ పెద్దమ్మ తల్లి గుడి అంటారు. ఫైనల్గా అయితే మనం కొత్తగూడెం అయితే వచ్చేసాం. ఇదిగోండి కనబడుతుంది ఏదో వివో. ఇక్కడ మొత్తం ఈ స్టోర్లో మన మొబైల్ అయితే ఉంది. కీర్తిదా మీరు నైట్ చూసారు, మార్నింగ్ చూడండి. బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది గాయ్స్. ఫోన్ మీరు 5 years చెక్ చేసుకోండి. కీర్తి ఎమోషనల్ అవుతుంది అనమాట. చూడు, ఫోన్ బాగైపోయింది. ఎందుకు అంటే
ఒకసారి ఈ ఫోను కీర్తిది కాదు, కీర్తి వాళ్ళ బ్రదర్ది. రీసెంట్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. అబ్బాయి ఫోన్ అనమాట ఇది, వీళ్ళ బ్రదర్ది తినదు. ఇంకా వాళ్ళ తమ్ముడు లాస్ట్ థింక్ ఇదే అనమాట. తను యాక్సిడెంట్ అయిందనమాట. ఇక యాక్సిడెంట్లో ఈ ఫోన్ పగిలిపోయింది. చూడండి వాళ్ళ తమ్ముడు ఫోన్ ఓకేనంటే పక్కన. హ్యాపీయా? చూడు హ్యాపీయా? టైం ఎంత? టైమా 12:26. నాకు తెలుసు, నాకు గుర్తుంది. వచ్చిన ఆడి ఫోటో ఉంది. చాలా మంచిగా చేశారు. ఫైనలీ వివో షోరూమ్ ఫోన్ అయితే అయిపోయింది. కరెక్ట్ పాట చూడు, పాట కూడా కరెక్ట్గా వచ్చింది. ఫైనల్లీ అయిపోయింది డిస్ప్లే. తమ్ముడు గ్యాలరీ మొత్తం చెక్ చేస్తుంది. ప్రతిరోజు ఒక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అయిపోయింది కదా చూడు. ఏడా ఒక్కిద్ది తెచ్చుకో. ఫోన్ అయిపోయింది కదా ఫైనల్గా. ఇంకెందుకు బాధ? మీ తమ్ముడు మెమరీస్ మొత్తం ఉంది ఇందులో. చూడు 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 తమ్ముడు ఏడా ఒక్కిద్ది. కీర్తన. చేతిలో పెట్టుకున్నాను. ఏమున్నారు ఇక్కడ? డబ్బులు ఉన్నాయి. చూపిస్తారు చెప్పు. చూపిస్తారు చూపిప్పండి. తీపెట్టు చూద్దాం చూద్దాం. నాకొద్దు. కీర్తి పాకెట్ మనీ బాగానే ఉన్నాయి. ఇదే ఎమ్మడే తీయకుండా ఒక 3-4 hours ఉంచమంటున్నారు. ఉంచుదాం. బ్యాక్ డోర్ 3-4 hours తర్వాత తెప్పిద్దామా?
మనం వెళ్ళినప్పుడు ఈవినింగ్ అయింది కదా. మరి సార్ ఫోన్ చేసి చెప్తావా? లేదు 30 minutes వెయిట్ చేస్తాను. ఒక 30 minutes ఉన్నావు. అసలు అవ్వదనుకున్నాను. 1 month అయ్యింది ఇచ్చింది. అవును, డైరెక్ట్ ఇక్కడికే తీసుకొస్తే మీకు తొందరగా అయిపోయింది. అసలు వాళ్ళు నాకు చెప్పలేదు అనమాట. చెప్పరు. 1 month షాప్లో అయింది. ఎప్పుడైనా ఇవ్వద్దు మేడం. 1 month తర్వాత ఇక వివో స్టోర్లోనే ఇవ్వండి, కొత్తగూడెం వెళ్ళండి అన్నారు. ఇంకా అందుకే తీసుకొచ్చాయి. అది ఓకే మేడం. అట్లేదు 1 గంటలో చేసి ఇచ్చారు. మన దగ్గర స్పేర్ ఉంటే తొందరగా వేసి ఇచ్చేస్తాను. రిపేర్ ఉండదు కదా మేడం, రిప్లేస్మెంట్ స్పేర్ పార్ట్. ఇప్పుడు అది మీకు సెట్ టోటల్ చేంజ్ అయిపోయింది మిడిల్ ఫ్రేమ్తో సహా. ఇక బ్యాక్ డోర్ వేసుకొని మీకు కొత్త మొబైల్ ఇవ్వాలి. ఇక అది ఇచ్చేసుకొని నేను ఫోన్ చేసి ఇచ్చేసి వాట్సాప్ లేదులే కానీ ఆల్బమ్స్ ఆయిల్ వేసుకుందా. మీ మమ్మీని ఒకసారి అడిగి చూడండి, తనకి తెలియకపోతే. సరే ఓకే. మరి ఛానల్ ఉంది భద్రాద్రి ఆటో వాళ్ళ, సబ్స్క్రైబ్ చేసి అందుకే. నా ఫోన్ అయితే బాగా అయిపోయింది. మా తమ్ముడిది అసలు బాగా అవదనుకున్నాను నేను. ఇచ్చి కూడా 1 month అవుతుంది. కానీ సర్వీస్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1-2 hours చేసి ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. ఇది కొత్తగూడెం విద్యానగర్లో ఉంది. ఎవరైనా మన భద్రాచలం లొకాలిటీలో ఉన్నవాళ్ళు చిన్న చిన్న షాపుల్లో ఇవ్వకుండా సర్వీస్ సెంటర్లో ఇచ్చుకోండి. చాలా మంచిగా ఉంది సర్వీస్ అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన భద్రాద్రి ఆటో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి వెళ్దాం. పదండి చూపిస్తాం. కరెంట్ బిల్ కీర్తి పదా కిందకి. నా ఫోన్ ఇది లిఫ్ట్లో అయితే కరెంట్ లేదు, కరెంట్ పోయింది. నేను నడుచుకుంటూ వెళ్తాను. రెస్టారెంట్కి వెళ్దాం. ఇప్పుడే కీర్తి వీడియోలో మంచిగా మాట్లాడాను. అదనమాట ఆడవాళ్ళు ఎట్లుంటారు. రాగానే బాబోయ్, దేశం నుంచి బయటకు రావడమే చూడు ఎంత వేడిగా ఉందో. అయిపోయింది. ఫోన్ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇక మనం ఇంకా ఆకలేస్తుంది. కొత్తగూడెంలో మంచిగా రేటింగ్ ఏది బాగుందని మండి అని చూస్తే కింగ్ ఇంపీరియల్ అనేది ఒకటి చూపించింది. అక్కడికైతే వెళ్తున్నాం. మీకు చూపిస్తా ఎక్కడుందో. అక్కడ కనిపిస్తుందా కింగ్ ఇంపీరియల్ అని. మండీకి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్తున్నాం. కీర్తి ఈరోజు స్పాన్సర్. ఫోన్ అయిపోయినందుకు పార్టీ వస్తుంది. పార్టీ ఎవరిది? నాదే. ఓకే బిల్లు నువ్వే కట్టేది. ఇదే అనమాట మా మండి. బాగుంది. మన కీర్తి స్పాన్సర్ ఈరోజు. ఇదే మన కింగ్స్ ప్లాజా మండి. అయితే 2 పీస్ చెప్పుకున్నాం ఇద్దరం. ఓకే 2 పీస్ ఇద్దరు సరిపోతుంది. స్టార్టర్స్ అని చెప్పాలా? తర్వాత స్టార్ట్
ఓకే, కుమ్మేద్దాం ఫస్ట్ అయితే. తిన్న తర్వాత టేస్ట్ ఎట్టుందో చెప్తా. చూడండి ఈ పీస్ ఇలా తీసుకున్నాను. పీస్ చాలా బాగుంది. ఫస్ట్ అయితే నిమ్మకాయ ముఖ్యమండి. ఇది మనకి హైదరాబాద్ బావాల్సిన దొరికింది చూసావా, మన గోంగూర చింతచిగురు నాకు బాగుంది. చెప్పండి ఒకసారి ఎప్పుడు వచ్చినా ఇద్దరికి 2 పీస్ చెప్పాము, చాలా ఎక్కువ అయిపోయింది. సింగిల్ పీస్ చెప్పుకుంటే సరిపోయేది ఇద్దరికి. ఎలా ఉందా టేస్ట్? చాలా బాగుంది కదా. ఆ రైస్ కూడా నీదే, ఈ రైస్ నాది, రైస్ మొత్తం నువ్వేది నాది. తిను. చూపిస్తాను. ఫైనలీ మొత్తం అయితే ఖాళీ చేసాం. చూడొచ్చు మనం ఏమేమి తీసుకోలేదు, జస్ట్ మండి ఒకటి, థమ్స్అప్లో 2 వాటర్ బాటిల్, 480 రూపీస్ అయింది. రీజనబుల్గా ఉంది ప్రైస్ కూడా. ఇంకా బిల్ కట్టే. ఫైనల్గా అయితే బిల్లు కట్టేసి బయలుదేరిపోయాం. మనం వీడియో తీసుకుంటామంటే అన్నయ్య అయితే చూసి ఏంటి అంటే మనం ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి ఛానల్ పేరు చెప్పండి అని చెప్పాడు. మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటి అంటే మన కొత్తగూడెం జీబీ మాల్ దాటాక కొంచెం ముందుకెళ్తే సంగీత స్టోర్ పక్కన అయితే పైన బిల్డింగ్లో ఉంటుంది. ఫుడ్ అయితే రీజనబుల్గా ఉంది, చాలా టేస్ట్ అయితే సూపర్ అనిపించింది నాకైతే. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఫైనలీ మన పని అయితే వచ్చిన పని కూడా అన్నీ అయిపోయింది. ఫుడ్ తినేసాం, ఫోన్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జూడియోకి వెళ్దామా? జూడియోకి వెళ్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లెంత్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ ఆపేద్దాం. జూడియో వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా. చూస్తూ ఉండండి మన భద్రాద్రి ఆటోవాల. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఫాలో అవ్వండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. బాయ్.